తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు వాయించేస్తున్నాయి. సాయంత్రం 6 గంటలైనా తగ్గటం లేదు. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనం వణికిపోతున్నారు. ఏపీ, తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. నిన్న తెలంగాణలో పలు ప్రాంతాల్లో 44 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నమోదైంది. 10 జిల్లాల్లో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లో 43.2 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. మరో వారం 10 రోజులు ఇలాంటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలే పగటిపూట నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిగా మారాయి. సాధారణ కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు తీవ్రత 40 నుంచి 45 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఏపీలో 33 మండలాల్లో తీవ్రంగా, 113 మండలాల్లో ఎక్కువగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా జిల్లాల్లో ఎండల తీవ్రతకు మధ్యాహ్నం 12 దాటితే ప్రధాన దారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జాతీయ రహదారులు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్లోనే ఈ రేంజ్లో ఎండలు దడపుట్టిస్తూ ఉంటే ఇక మే నెలలో ఎలా ఉంటుందోనని అంతా భయపడుతున్నారు. జూన్ వరకు కూడా ఎండల తీవ్రత ఇలాగే ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న వారం రోజుల పాటు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు వీస్తాయి. ఏపీలో కూడా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవనున్నాయి. విజయవాడ, గుంటూరు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో 2-3 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోపక్క ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.